బ్రేకింగ్ న్యూస్. కడప మేయర్ ఛాంబర్ ముందు సర్వసభ్య సమావేశం నిర్వహించారు. హాల్లో కాన్ఫరెన్స్ నిర్వహించాలని హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. హాల్ లాక్ చేసి ఉండటంతో మేయర్ ఛాంబర్ ముందు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో 40 మంది కార్పొరేటర్లు పాల్గొన్నారు. అజెండా అంశాలపై చర్చించి కార్పొరేటర్లు ఆమోదం తెలిపారు. హాల్లో పలువురు ఎమ్మెల్యేలు, కమిషనర్లు, అధికారులు వేచి చూశారు. కానీ మేయర్ ఛాంబర్ ముందు ఈ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. 5-6 చిన్నతనం అందరూ ఏపీ ఉద్దేశం వారు జారీ చేసిన అమలు చేయడానికి కృషి చేయబడుతున్నటువంటి వ్యవసాయ కోటినందు గల 2/1 సచివాలయ వార్డు అడ్మినేటర్గా సెక్రటరీగా 2020 నుండి నిధులు నిర్వహిస్తున్నామని తనకు శ్రీ పివి కావడంతో మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఈ సర్వసభ్య సమావేశం మేయర్ ఛాంబర్ ముందు నిర్వహించడానికి కారణం ఏంటి? హాల్లో ఎందుకు నిర్వహించలేకపోయారు? ఎవరు లాక్ చేశారు? ఏంటి పరిస్థితి అక్కడ? రోహిత్, ఈ రోజు కడప సర్వసభ్య సమావేశం గంటకో మలుపు తిరుగుతూనే ఉంది. అయితే ఈ రోజు ఉదయం ఎవరైతే మేయర్ సురేష్ బాబు ఉన్నారో సమావేశానికి సంబంధించి కూడా అజెండా అంశాలను పేర్కొంటూ కూడా కమిషన్ కు దానికి సంబంధించి అజెండా అంశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం కడప మేయర్ తో పాటు కడప వ్యవసాయ కాంగ్రెస్ వచ్చిన కార్పొరేటర్లు, టీడీపీ చెందిన కార్పొరేటర్లు, కడప ఎమ్మెల్యే మాదిరెడ్డి అందరూ వచ్చారు. అయితే దీనికి సంబంధించి కూడా ఇక్కడ సమావేశ మందిరంలో ఇక్కడ సమావేశానికి సంబంధించి కమిషన్ ఏర్పాటు సిద్ధం చేసినప్పటికీ కూడా కోర్టు ఉత్తర్వులు పేర్కొన్న ప్రకారం మేము కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహిస్తామంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు, మేయర్లు పట్టుబట్టడం దీనికి సంబంధించి కూడా కొంత వివాదంగా మారింది. అయితే మేయర్ సురేష్ బాబు మాత్రం తన ఛాంబర్లో తమ కార్పొరేటర్ సమావేశమై ఎట్టి పరిస్థితుల్లోనూ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం నిర్వహించాలంటూ హైకోర్టు ఉత్తర్వులు పేర్కొంది. కాబట్టి మాకు కాన్ఫరెన్స్ హాల్ బీగాలు తీయాలంటూ కమిషన్ కోరారు. అయితే కమిషనర్ మాత్రం వీరికి సంబంధించి కాన్ఫరెన్స్ హాల్లో ప్రభావ కారణంగా పైన మీటింగ్ హాల్లో మాత్రం నిర్వహించాలంటూ కూడా చెప్పినప్పటికీ కూడా మేము ఇక్కడ నిర్వహిస్తామంటూ కూడా పట్టుబడిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పరిచిన కార్పొరేటర్ అందరూ కూడా మేయర్ ఛాంబర్ ముందే కూర్చొని అజెండాల అంశాలపై వాటిని చర్చించి కూడా వాటిని ఆమోదం తెలుపుకున్నారు. అయితే ఇప్పటి వరకు మాత్రం కడప ఎమ్మెల్యేతో పాటు 8 మంది కార్పొరేటర్లు, కమిషనర్ తో పాటు అధికారులు కూడా వీరందరూ కూడా సమావేశంలో వేచి చూస్తున్నారు. అయితే సాయంత్రం 5 వరకు మీటింగ్ దానికి సంబంధించి కూడా సమయం ఉండడం వల్ల 5 వరకు వేచి చూసి తర్వాత ఎమ్మెల్యే దీనిపై స్పందించే అవకాశం ఉంది. రోహిత్, ఏంటి ఎటువైపు వెళ్తోంది? అసలు ఈ పరిణామం ఎటువైపు దారితీసే అవకాశం ఉంది? అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరు వర్గాల మధ్య దీనికి నువ్వా నేనంటే పంతం నెలకొన్న నేపథ్యంలో కూడా ఎమ్మెల్యే మాధవరెడ్డి మాత్రం ఇక్కడ సమావేశం నిర్వహించాలి, ఒక ఎక్స్ట్రా సభ్యురాలుగా నాకు దీంట్లో సమావేశాలు పాల్గొని ప్రజా సమస్యలపై చర్చించే అవకాశం ఉంది కాబట్టి అందరూ అధికారుల నేపథ్యంలో నిర్వహించాలంటూ ఎమ్మెల్యే పట్టుబట్టారు. దీనికి సంబంధించి మేయర్ సురేష్ బాబు మాత్రం మాకు ఉన్న కోర్టు ఉత్తర్వుల ప్రకారం కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహిస్తాము, సో ఇక్కడ అధికారులు మా దగ్గర రావాలి. ఇప్పటి వరకు మేము ఆల్రెడీ కమిషనర్ కు ఇప్పటికే వారం ముందు సమాచారం ఇచ్చాం, వీటిపై అజెండాపై చర్చించాలంటూ కూడా చెప్పినప్పటికీ కూడా కమిషన్ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇప్పటి వరకు ఈ రోజు ఉదయం మాత్రం 10 గంటలకు తీశారు, సమావేశం హాల్ తీశారు. అయితే మాకు మాత్రం సమాచారం ఇవ్వలేదు, కానీ అట్లీస్ట్ మనం వీటికి సంబంధించి చర్చించలేదని కూడా సురేష్ బాబు ఆరోపించారు. హాల్లో నిర్వహించాలి అన్నప్పటికీ కూడా జరగకపోవటానికి కారణం ఏంటి? సో ఇప్పుడు ఏదైనా కోర్టు ధిక్కరణ కేసు లాంటివి కూడా నమోదయ్యే అవకాశాలు ఉంటాయా? రోహిత్, ఇక్కడ ఇప్పటికైతే మాత్రం ఎమ్మెల్యేతో పాటు అధికారులు కూడా కాన్ఫరెన్స్ హాల్లో తలాభావ కారణంగా మేము పైన నిర్వహిస్తాం, దీనికి సంబంధించి ఏర్పాట్లు చేశాం కాబట్టి మీరు సమావేశ మందిరంలో రావాలంటూ దీనికి సంబంధించి కమిషనర్ కు సందేశం ఇచ్చారు. అయితే దీనికి మేయర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము ఇక్కడ నిర్వహించాలి, మా కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి, మేము కోర్టుకి వెళ్ళి తెచ్చుకున్నాం, సో ఇక్కడ నిర్వహిస్తే మీకెందుకు ప్రాబ్లం అంటూ కూడా మేయర్ ప్రశ్నించారు. సో ఈ నేపథ్యంలోనే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు అందరూ కూడా అధికారుల నుంచి కూడా ఎలాంటి స్పందన లేకపోవడంతో వాళ్ళు ఇక్కడ మేయర్ ఛాంబర్ ముందు నిర్వహించుకొని అజెండాలోని 50 అంశాలపై చర్చించతో పాటు ఆమోదం తెలుపుకున్నారు. రైట్ శివ, కడపలో మేయర్ ఛాంబర్ ముందు సమావేశాలు నిర్వహిస్తున్నారు. హాల్లో సమావేశాలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ మేయర్ ఛాంబర్ ముందు నిర్వహిస్తున్నారు. హాల్ లాక్ చేసి ఉంది అని చెబుతున్నారు. చూద్దాం అక్కడ తదుపరి పరిణామం.